హాయ్ ఐమ్ ఆషా ఫ్రమ్ లక్కీ ఆషా ట్రావెల్ వరల్డ్. ఈరోజు మేము ఏసెస్ రాగ్ ఎలై కన్సోల్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇప్పుడు చూపిస్తాను. సో అన్బాక్సింగ్ చేయరు. ఓకే, ఓకే చెప్పరా. ఈ బాక్స్ లో నుంచి కాన్సోల్, దాని చార్జర్ వచ్చింది. ప్లస్ దీనిలో కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి, అవి అవసరం లేదు, వీడియో చూస్తున్నారు కాబట్టి. ఎక్కడ ఎంత ఇది దీనిలో నుంచి పర్చేస్ చేసావు? ఇది అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 39,000 కి పర్చేస్ చేసాను. ఆన్ చేసాడు. ఏంటి కన్సోల్ అంటారా? హ్యాండ్ హెల్డ్ కన్సోల్. ఓకే, బొమ్మలే వచ్చింది. ఆల్రెడీ చూపించడానికి సెటప్ చేసావు. దీనిలో ఏమేమి ఉన్నాయి అసలు? బటన్స్ అవన్నీ చెప్పు. డార్మరిక్ రేటు ఆన్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇది లెఫ్ట్ జాయ్ స్టిక్, దీంతో మూవ్ అవుతుంది. ఇది డీ ప్యాడ్. ఇది ఇవి గేమ్ లో కంట్రోలర్ కున్న బటన్స్ సేమ్ ఈ బటన్స్ అన్ని. వెనకాల ట్రిగర్స్ కూడా ఉన్నాయి. R1 R2 L1 L2 కూడా ఉంది. ఆ బటన్స్ ఏంటి పైన? ఇది పవర్ బటన్ ప్లస్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. ఇక్కడ ఛార్జింగ్ సి టైప్ ఛార్జింగ్ ఉంది. ఇక్కడ SD కార్డ్ పెట్టడానికి ఉంది. ఇదేమో హెడ్ ఫోన్ జాక్. ఓకే, వెనకాల ఇవి ఇన్వెంట్స్, ఇవి అవుట్ వెంట్స్. ఓకే చెప్పరా. సో ఇది సేమ్ విండోస్ పీసీ సెటప్ చేసినట్టే ఇది సేమ్ ఉంటది. ఇక్కడ మనకి 4 ఎక్స్ట్రా బటన్లు ఇస్తారు. ఈ 2 కంట్రోలర్ కి పైన ఉన్న బటన్స్ సేమ్ Xbox కంట్రోలర్ డిజైన్ బిల్డ్. ఇదేమో కంట్రోల్ సెంటర్. దీనిలో చాలా ఉంటాయి. ఇది మీరు లేటర్ వీడియోలో చూస్తారు మొత్తము. ఇక్కడ ఇచ్చిన బటన్ ఏమో ఆర్మరీ క్రేట్. ఇది ఎస్ఎస్ది. దీనిలో మన గేమ్స్ అన్ని చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది గేమ్స్ యాప్స్. ప్లస్ ఇది మొత్తం టచ్ స్క్రీన్ డిస్ప్లే, మొత్తం హ్యాండ్ తో చేయొచ్చు కంట్రోల్. ఇక్కడ గేమ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ గేమ్ ప్లాట్ఫామ్స్, ఇక్కడ ఇది సెట్టింగ్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ కన్సోల్? ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి గేమ్స్ ఆడాలన్నా, లేకపోతే ఎక్కడ ఒక చోట కూర్చోకుండా హ్యాండ్ లో ఆడాలన్నా ఇదే యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది అడగచ్చు దీని బదులు స్టీమ్ డెక్ ఎందుకు తీసుకోకూడదు అంటే, స్టీమ్ డెక్ 720p డిస్ప్లే, ఇది 1080p డిస్ప్లే, దానికంటే చాలా తక్కువ ప్రైస్. ప్లస్ ఇది స్టీమ్ డెక్ కంటే తక్కువ, దాని తర్వాత దానికంటే చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. దానిలో 60 Hz, దీనిలో 120 Hz రిఫ్రెష్ రేట్. ప్లస్ చాలా గేమ్స్ లో FPS దీనికే ఎక్కువ వస్తాయి. దీనిలో బిల్ట్ ఇన్ విండోస్ 11 ఉంటది. ఫస్ట్ మీరు రాగానే అన్ని అప్డేట్స్ చేసేసుకోండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి విండోస్ అప్డేట్స్, ఇంకా ఆర్మరీ క్రేట్ లోకి వెళ్ళి దాని అప్డేట్స్ చేసేసుకోండి. అప్పుడు మీరు సెట్ గేమ్స్ ఆడుకోవడానికి. సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నావేమో? అవును, దీంతో 3 months సబ్స్క్రిప్షన్ వస్తుంది ఫ్రీగా. అది 3 months అల్టిమేట్ Xbox సబ్స్క్రిప్షన్ వస్తుంది. 3 months అల్టిమేట్ Xbox ఇది వస్తుంది గేమ్ పాస్. నాకు ఇది తెలియకుండా నేను ఫస్ట్ Xbox గేమ్ పాస్ కొన్నాను 1 monthది. మళ్ళీ ఇది తర్వాత తెలిసింది. ఇంకా ఇప్పుడు కౌంట్ చేస్తే నాకు నవంబర్ వరకు ఇంక కొనాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు తీసుకున్న ఇది అక్టోబర్ వరకు అయితే గ్యారంటీగా వస్తుంది 3 months సబ్స్క్రిప్షన్. దీనిలో AMD Ryzen Z1 Extreme చిప్ సెట్ ఇచ్చారు. ఇది మనకి CPU GPU 2 పనులు చేస్తుంది. దీనిలో 16GB DDR5 ర్యామ్ ఇచ్చారు. 512GB SSD ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు 477GB అవైలబుల్ అని. ప్లస్ దీనిలో గ్రాఫిక్ కార్డ్ చెప్పినట్టే CPU నే గ్రాఫిక్ కార్డ్ ఇంకా CPU
అందుకని AMD Radeon గ్రాఫిక్స్ అని ఇచ్చారు. ఇదేంటి? ఇది ఇప్పుడు కమాండ్ సెంటర్. కమాండ్ సెంటర్ లో ఫస్ట్ మనకు కనిపించేది ఆపరేటింగ్ మోడ్. దీనిలో 3 టైప్స్ ఉంటాయి. సైలెంట్ ఫస్ట్ 10 వాట్స్, దాని తర్వాత 15 వాట్స్, దాని తర్వాత 25 వాట్స్. అదే మీరు ఛార్జింగ్ లో పెడితే 25 వాట్స్ 30 వాట్స్ అవుతాయి. బెస్ట్ ఈ మూడిట్లో బెస్ట్ ఏంటంటే 15 వాట్స్. 15 వాట్స్ 25 వాట్స్ సేమ్ ఇస్తుంది FPS. ఒక 1-2 FPS డిఫరెన్స్ ఉండొచ్చు. మీకు తర్వాత గేమింగ్ టెస్ట్ లో నేను చూపిస్తాను. ఇంకా దీనిలో ఇట్లా చాలా ఉన్నాయి. గేమ్ విజువల్, గేమ్స్ ని ఎన్హాన్స్ చేసేది. ప్లస్ ఇక్కడ మీరు చూడొచ్చు 1080p రెజల్యూషన్. మనం కావాలని మారవచ్చు. 720, 900p, ఇంకా 1080p. మాక్సిమం 1080p. అవును. దీనిలో 60 Hz రిఫ్రెష్ రేట్, మళ్ళీ 120 Hz. మన ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చు. FPS లిమిటర్ ఉంది. కంట్రోల్ మోడ్ ఉంది దీనిలో. 2 టైప్స్ ఉంటాయి. డెస్క్టాప్ మోడ్, ఇంకా గేమ్ ప్యాడ్ మోడ్. గేమ్ ప్యాడ్ మోడ్ ఏంటంటే మనకి కంట్రోలర్ లాగా ఉంటుంది. డెస్క్టాప్ మోడ్ తో ఏమవుతుంది అంటే మనది రైట్ ట్రిగర్ మౌస్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కీబోర్డ్ రావడానికి బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కింద వాల్యూమ్, ఇది వాల్యూమ్. నెక్స్ట్ రియల్ టైమ్ మానిటర్. మీరు దీన్ని కనెక్ట్ చేశారనుకోండి ఏదైనా మానిటర్ తో, దానికి కూడా డిస్ప్లే ఇస్తుంది. ఓకే. షో డెస్క్టాప్ అంటే విండోస్ తో వస్తుంది. ఇవన్నీ రెజల్యూషన్స్ చెప్పాను. ఇది దీన్ని ఎన్హాన్స్ చేయడానికి. ఇది CPU బూస్ట్, మన CPU కి బూస్ట్ ఇస్తుంది. ప్లస్ ఇది గేమ్స్ విజువల్ మారుస్తుంది. మన గేమ్స్ ఇంకా మంచిగా కనిపించడానికి ఇది మారుస్తుంది. ఇవన్నీ కమాండ్ సెంటర్వి. కమాండ్ సెంటర్ మీకు ఇది మొత్తం ఉంటుంది. మనకి ఫుల్ ఇచ్చారు ఇక్కడ, ఫ్రీడమ్ ఇచ్చారు చేయడానికి. ప్లస్ ఇక్కడ మీకు కావాలంటే ఇదంతా చెక్అవుట్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఇక్కడ నేను తీసిన కొన్ని స్క్రీన్ షాట్లు ఇవి. గేమ్ టెస్ట్ చేస్తున్నప్పుడు తీసిన స్క్రీన్ షాట్లు ఇవి. Forza Horizon ఇంకా RDR2 చేసినవి. ఇది మొత్తం ఇన్ఫో మీకు కావాలంటే. ఇది లోకల్ స్టోరేజ్. ఇదంతా ఏంటో ఇదో కలర్స్ మారుతుంది. ఇక్కడ లైటింగ్ అన్న దానిలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ దాన్ని మొత్తం రెయిన్బో అని పెడితే రెయిన్బో. అబ్బో. ఇదిగోండి రెయిన్బో కలర్స్. కలర్ సైకిల్, ఫ్యాన్, స్ట్రోబింగ్, బ్రీతింగ్, ఇంకా స్టాటిక్ అట్లా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇంకా దాని తర్వాత ఏంటో ఇది ఇక్కడ పర్ఫార్మెన్స్ మోడ్ లో CPU స్టాట్స్, ఇంకా టర్బో మోడ్ లో CPU GPU స్టాట్స్. ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం మాన్యువల్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మనం చేసుకోవచ్చు. నేను 18 వాట్స్ చేసుకుంటాను, ఎందుకంటే 18 వాట్స్ మిడిల్ లో ఉంటుంది. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. నాకు ఒక మిడిల్ స్పాట్ అది. 18 వాట్స్ అయితే మంచిగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మీరు ఫ్యాన్ కూడా చూసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ మొత్తం చేసేయచ్చు. మీరు ఇష్టం ఉన్నట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని. ప్లస్ మీకు కావాలంటే మీరే గ్రాఫ్ ని చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చిన బటన్స్ ని సెలెక్ట్ చేసేయచ్చు. ఇది ఫస్ట్ ఎట్లా ల్యాప్టాప్ లాగా ఇన్స్టాల్ చేయాలా? ఫస్ట్ అప్డేట్ కొట్టాలా మెయిల్ ఐడి పెట్టి? ఫస్ట్ మొత్తం ల్యాప్టాప్ లాగా సెటప్ చేయాలి దీన్ని. ఇక్కడ GPU ఉంది. అవును, నీకు PS5 ఉంది, ల్యాప్టాప్ ఉంది. ఇది ఎందుకు తీసుకున్నావు? ఇక్కడ ట్రావెల్ వెళ్తున్నప్పుడు ఇంకా మనం గేమ్ ఆడాలని అనిపిస్తే అప్పుడు. ఇది నువ్వు ల్యాప్టాప్ కన్నా నీ PS5 కన్నా కనెక్ట్ చేయొచ్చా? PS5 చేయలేము కానీ ల్యాప్టాప్ స్క్రీన్ కనెక్ట్ చేయొచ్చు. ఓకే. దీనికి ఏదో మానిటర్ కావాలన్నావు కదా? అవును, ఒక ఎక్స్టర్నల్ మానిటర్ పెట్టుకుంటే మీకు పెద్ద స్క్రీన్ లో ఆడుకోవచ్చు. కానీ మీకు హ్యాండ్ హెల్డ్ లో ఆడాలన్నా అది మీ ఇష్టం. ఓకే. దీని స్టార్ట్అప్ ఎట్లా చేసావు? సేమ్ ల్యాప్టాప్ లాగే ఉంటుంది.
మీరు ల్యాప్టాప్ సెటప్ చేశారంటే ఒకసారి మీరు సేమ్ దీన్ని అట్లా సెటప్ చేసేయచ్చు. దీనిలో ఏం గేమ్స్ వస్తాయిరా? నువ్వు ఏదో సబ్స్క్రిప్షన్ తీసుకున్నావు కదా? దీనిలో ఎక్స్బాక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను నేను. ఎక్స్బాక్స్ సబ్స్క్రిప్షన్ పీసీ తీసుకున్నాను. దీనిలో చాలా గేమ్స్ వస్తాయి. సేమ్ మైన్క్రాఫ్ట్ వస్తుంది, ఫోర్జా హరైజన్ వస్తుంది, హిట్ మ్యాన్ 3 వస్తుంది, ఎల్డర్ స్క్రోల్స్ వస్తుంది, చాలా వస్తాయి. కాల్ ఆఫ్ డ్యూటీ వస్తుంది, ఇంకా GTA 5 వస్తుంది. కానీ నేను ఆల్రెడీ స్టీమ్లో కొన్నా, అందుకని దీనిలో నాకు అవసరం లేదు. అట్లా చాలా వస్తాయి దీనిలో. ఇది మీరు ఇది కొంటున్నా ఇంకా చాలా గేమ్స్ మీ దగ్గర లేవంటే ఇది ఎక్స్బాక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు తక్కువ మనీలో ఎక్కువ గేమ్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ కొనంగానే వాడు ఫ్రీగా ఇయ్యడా? కొనగానే 3 months ఫ్రీగా ఇస్తాడు. అది అల్టిమేట్ వర్జన్ ఇస్తారు. మీ దగ్గర ఎక్స్బాక్స్ కాన్సోల్ ఉన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎక్స్బాక్స్ సబ్స్క్రిప్షన్ మీరు రిడీమ్ చేశారంటే ఆ సబ్స్క్రిప్షన్ మీరు దీనిలో వాడచ్చు, ప్లస్ పీసీలో కూడా వాడుకోవచ్చు. రెండిట్లో వస్తుంది. ఒక గేమ్ ఆడి చూపిస్తావా? ఏం గేమ్ అది? దాని పేరు ఫోర్జా హరైజన్ 5 అంటారు. ఫోర్జా హరైజన్ 5. ఓకే. అంటే మనం ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి ట్రావెలింగ్ అప్పుడు నువ్వు కార్లో ఇది ఈజీగా ఆడుకోవచ్చు అంటావు. అవును, కానీ నేను బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ, అందుకని మనం ఒక పవర్ బ్యాంక్ తీసుకుని వెళ్తూ ఉండాలి మనం. ఓకే. అబ్బో భలే ఉందిరా నీ కారు, ఆరెంజ్. ఇది ఫోర్జా హరైజన్ 5. Pause menu. A button select. B button back. This menu is not narrated. ఇది మీడియం గ్రాఫిక్స్లో చేస్తున్నాను. ఎక్స్ట్రీమ్లో కొంచెం స్టటరింగ్ వస్తుంది. హైలో పెట్టుకోవచ్చు. అల్ట్రాలో కొంచెం అల్ట్రా తెలియదు, నేను ఇంకా ట్రై చేయలేదు. ఎక్స్ట్రీమ్ ట్రై చేస్తే దానిలో స్టటరింగ్ వచ్చింది. హైలో మంచిగానే రావచ్చు, కానీ నా దానిలో మీడియం అని పెట్టేసుకున్నాను నేను. మీడియంతో అన్ని మంచిగా FPS సహా వస్తుందని. మీరు దీని స్పీకర్స్ కూడా చూడొచ్చు, చాలా సౌండ్ వస్తున్నాయి. ఇప్పుడు 25 wattsలో ఆడుతున్నాను. 10 wattsకి స్విచ్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది, చూసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు గేమ్ ఇప్పుడు ల్యాగ్ అవుతుంది 10 wattsలో. అదే ఇప్పుడు 15 watts పెట్టానంటే స్మూత్గా నడుస్తుంది. 15 watts అయినా 25 watts అయినా సేమ్ వస్తుంది మనకి. అందుకని నేను 15 wattsలోనే ఆడటం రికమెండ్ చేస్తా. మీరు కావాలంటే 18 watts కూడా ఆడుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇది రెడ్ రిడెంప్షన్ 2 ఇది టెస్ట్ రన్ చేస్తున్నాను. ఇది RDR2 అల్ట్రా సెట్టింగ్స్ మీద పెట్టాను. 15 watts మీద ఉంది. ఏంటన్ని పిక్చర్స్ వస్తున్నాయి? అదంతే లోడింగ్ అంతే. ఏంటో ఇది భలే ఉంది. RDR2 అల్ట్రా సెట్టింగ్స్ మీద మీకు కనిపిస్తుంది 50 FPS వరకు వస్తుంది. ఇంత గ్రాఫిక్స్లో కూడా 50 FPS వస్తుంది. ఇది మనకి FPS లిమిటర్ కూడా ఉంది. CPU బూస్ట్ ఉంది. 1080p చేసేద్దాం. అది బెంచ్ మార్క్ టెస్ట్లు పెడతాను. 1080p 120 Hz రిఫ్రెష్ రేట్లో మనకి 54 FPS వస్తుంది. ఇది బెంచ్ మార్కింగ్ టెస్ట్ RDR2లోనే ఉంది. 50 FPS అబవ్ ఉంది. ఇది అల్ట్రా సెట్టింగ్స్ మీద. ఇది ఇంకొకటి కంటిన్యూస్ 50 FPS అయితే వస్తుంది. నేను ఇది ఫాస్ట్గా లోడ్ అవ్వాలని టర్బోలో పెట్టాను. ఇది సైలెంట్లో పెడితే చాలా తగ్గిపోతుంది పర్ఫార్మెన్స్. అదే ఇప్పుడు చూడండి ఇంకా ఇది ఇప్పుడు పర్ఫార్మెన్స్లో పెట్టినా కూడా సేమ్ అంతే FPS వస్తుంది టర్బో అంతా. అందుకని పర్ఫార్మెన్స్ బెస్ట్, ఎక్కువ పవర్ తీసుకోదు, ప్లస్ మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చూడొచ్చు మీరు ఎంత మంచిగా ఉందో.
ఇది RDR2 ఫుల్ స్క్రీన్ 720pలోనే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 1080pని స్విచ్ చేస్తే మళ్ళీ అది 720pలోనే పోతుంది. అది అల్ట్రా సెట్టింగ్స్లో ఇట్లా సేమ్ వస్తుంది. మీరు 1080pలో పెట్టుకుంటే ఒక 5-6 FPS డిఫరెన్స్ వస్తుంది అంతే. దీనిలో ఉన్న పర్ఫార్మెన్స్, దీని పవర్. ఓకే, ఫైనల్గా ఏం చెప్తావు? ఫైనల్గా మీరు ట్రావెల్ చేస్తున్నారు, మాకు ట్రావెలింగ్ చాలా ఇష్టము, మాలాగా ట్రావెలింగ్ బాగా చేస్తున్నారు, ప్లస్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది గేమ్స్ మీరు ఆడాలి అని అనుకుంటే ROG Ally తీసుకోండి. కానీ అదే మీ దగ్గర 40,000 బడ్జెట్ ఉందంటే కొంతమందికి అయితే దీనిలో ల్యాగ్ అనేది కనిపిస్తుంది. నాకైతే ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు. నేను ఇవాళ 2 రోజుల క్రితం వచ్చింది నాకు, అందుకని నేను మొత్తం టెస్టింగ్ చేశాను. నాకైతే అంత ల్యాగ్ అని రాలేదు. కానీ వేరే వాళ్ళు రివ్యూ చూసి అయితే కొంతమంది అంటారు మీరు PS5 తీసుకుంటే బెస్ట్ అని అంటారు. PS5లో మీకు ఇంకా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అంటారు. ఎందుకంటే PS5లో గేమ్స్ ఆప్టిమైజ్డ్ ఉంటాయి దీనికి. అందుకని మీ దగ్గర మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు, మీరు ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్లో మీకు కావాలి అని అనుకుంటే మీరు దీనికి చెయ్యొచ్చు. లేకపోతే మీరు PS5 అయినా ల్యాప్టాప్ అన్నా తీసుకోండి. అది నా రివ్యూ. కానీ ఇది బెటర్, మంచిదే. ఇది మంచిది కాదని అనట్లేదు, ఇది మంచిది. కానీ మీరు ఇంకా ఏదైనా కావాలంటే దీనికంటే పవర్ఫుల్ ఉంటుంది అది PS5 ల్యాప్టాప్. ఇది ROG Ally. మీరు కావాలంటే దీని నెక్స్ట్ వర్షన్ కూడా తీసుకోవచ్చు, కానీ అది అంత అప్గ్రేడ్ వర్త్ కాదు. ఇదేమో 39,000 తీసుకుంటే అది 1 lakh ఉంది, కానీ అస్సలు అప్గ్రేడ్ లేదు. చిన్న మైన్యూట్ అప్డేట్స్ ఉన్నాయి, అందుకని నేనైతే రికమెండ్ చేయను. ఇది తీసుకోవాలంటే మీ ట్రావెలింగ్, నేను ఎక్కడ ఉన్నా ఇది ఆడుకోగలాలి, ఫ్లైట్స్లో ఆడాలి అట్లా అంటే మీరు తీసుకోవచ్చు. లేకపోతే మీరు PS5 తీసుకోవడం నేను రికమెండ్ చేస్తాను. Okay, hope you like my video. This is about Asus ROG Ally console. Hope you like my video. మీరు కామెంట్స్ సెక్షన్లో అడగండి, క్వశ్చన్స్ అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే మా వాడు క్లియర్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.